నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక ఓర్వలేని దైవం. రచన పవని నిర్మల ప్రభావతి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, వర్షపు హోరు, ఉరుములు, గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ దూసుకుపోతున్న మెరుపులు. ప్లీజ్, మీరు ఇప్పుడు ప్రాజెక్టు మీదకి వెళ్ళొద్దు. ఈ ఉరుములు, ఈ వాన నాకేమిటో తగని భయంగా ఉంది. శ్రీదేవి కంఠస్వరంలో అభ్యర్థనే కాదు, ఆజ్ఞ కూడా నిండి ఉంది. తనను చుట్టివేసి ఉన్న శ్రీదేవిని మెల్లిగా విడిపించుకుంటూ మృదువుగా నవ్వాడు శ్రీనివాస్. మొత్తానికి అబలవనిపించుకున్నావు. లేకుంటే ఉరుములకు కూడా భయపడాలా? అబలను సబలను మీరు మాత్రం ఈ రాత్రికి ఇల్లు కదలటానికి వీల్లేదు. ఈ ప్రాజెక్టు ఏమీ అయిపోదు తెల్లారేసరికి. సగం కోపం, సగం ప్రేమ, మరి కాస్తంత వ్యంగ్యం కలగాపులగంగా ఉన్నాయి శ్రీదేవి మాటలలో. పకపక నవ్వాడు శ్రీనివాస్. బంగారుదేవి, ప్రాజెక్టు దగ్గర ఇలాంటి సమయాలలో నే లేకుండా సూపర్వైజర్ సదాశివం, లస్కర్సు హాయిగా వెచ్చగా నిద్రపోయారంటే షట్టర్స్ తీయకుంటే తెల్లారేసరికి ప్రాజెక్టే కాదు, చుట్టుపక్కల కొన్ని గ్రామాలు కూడా మిగిలి ఉండవు. ఓ కుంటి సాకులు. షట్టర్స్ ఈ రాత్రంతా ఎత్తేసి ఉంచమని చెప్పి పంపండి, పీడ వదిలిపోతుంది అసహనంగా అరిచింది శ్రీదేవి. ఈ వర్షం కాస్త ఆగిపోయిందంటే, తీసి ఉంచిన షట్టర్స్లోంచి నిల్వ ఉన్న నీళ్లు కూడా పారిపోయాయంటే, రేపు ఉదయం నా ఉద్యోగం పోవటం మాట ఎలా ఉన్నా, సంవత్సరాంతం ఈ నీటిని నమ్ముకుని ఉండే రైతుల ఘోషకు ఏం సమాధానం చెప్పమన్నావు? శ్రీదేవి కొరకొరా చూసింది. బంగారుదేవి, నేనేదైనా క్యాంపుకు వెళ్ళాననుకో, లేదా నువ్వు మీ పుట్టింట్లో ఉన్నావనుకో, ఈ ఒక్క రాత్రి ప్లీజ్ వారించుకు. మళ్ళీ వర్షం ఎక్కువయ్యేలా ఉంది. అరే, రెయిన్ కోట్ దాచేయకు. రేపొద్దున నీ మొగుడికి జబ్బు చేస్తే నువ్వే ఏడవాలి. నవ్వుతూ రెయిన్ కోటు లాక్కుని పవర్ఫుల్ టార్చి తీసుగా మెరుపులా దూసుకువచ్చాడు శ్రీనివాస్. కోపంతో శ్రీదేవి తలుపు దడాలను వేసుకుంది. పిచ్చి శ్రీదేవి, ఆమెకేం తెలుసు ఈ ప్రాజెక్టు మీద తనకింత మక్కువెందుకో? తన కన్నబిడ్డ దిక్కు లేకుండా పడి ఉన్న సంగతి సకాలంలో తెలుసుకుని సరైన వైద్యం చేయించి బిడ్డను దక్కించుకోగలిగిన తండ్రిలో ఎలాంటి గర్వం, ఆనందం కలుగుతాయో సరిగ్గా తనలో అలాంటి ఆనందమే నిండి ఉంది ఈనాడు. నైతిక విలువలు ప్రాజెక్టులు కట్టినంత త్వరగా కూలిపోతున్నట్టు, కొండమీది రాయి జారి అగాధాలలోకి జారిపోతున్నంత త్వరగా మనుషుల్ని ఏ రాతియుగంలోకి విసిరివేస్తున్నట్టుంటే, తను ఆ ప్రలోభంలో పడి కొట్టుకుపోకుండా నిలదొక్కుకోగలిగానన్న ఆనందం తనకెక్కడా లేని ఉత్సాహాన్ని, ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది. అంచేతే ఎత్తుగా, హుందాగా, అందంగా నిలబడి ఉన్న ఆ ప్రాజెక్టు చూస్తున్నా, దానిమీద నడుస్తున్నా తనకెక్కడా లేని ఆనందము, ఉత్సాహము కలుగుతాయి. జీవితంలో చాలా ఘనకార్యాలు తను చేయలేకపోవచ్చు. చేసిన ఈ ఒక్కటైనా చిత్తశుద్ధితో సాధించగలిగానన్న సమాధానం తన మనసుకు హాయి కలిగిస్తుంది. రివ్వున చలిగాలి వేస్తుంది. మఫ్లర్ తలకు మెడ చుట్టూరా చుట్టుకుని నడక వేగం హెచ్చించాడు శ్రీనివాస్. ఆలోచనలు సుడులు తిరుగుతూ గతంలోకి చొచ్చుకుపోతున్నాయి. నీలకంఠం గారు, ఏమిటది? మీరేం చేస్తున్నారు? తన వెనకాల సింహగర్జన విని ఒక్కసారిగా హడలిపోతూ వెన్నుతిరిగి చూశాడు నీలకంఠం. ఫుల్ డార్క్ బ్లూ సూటులో ఆజానుబాహుడైన శ్రీనివాస్ అపర రుద్రునిలా నిల్చుని ఉన్నాడు. క్షణకాలం చప్పున నోటిమాట పెగలనంతటి నిర్జీవ స్థితిలో పడిపోయాడు నీలకంఠం. ఏమిటి మీరు చేస్తున్నది? మళ్ళీ అదే గర్జన. సిమెంటు, ఇసుక కూలీల చేత కల్పిస్తున్నానండి. అది తెలుస్తూనే ఉంది. కానీ 7 పాళ్ళు ఇసుక, 1 పాలు సిమెంటునా? ఎక్కడ నేర్చారు ఈ విద్య? దిమ్మెలు, అందున ప్రాజెక్టు స్తంభాలు కట్టేటప్పుడు ఉపయోగించే సిమెంటు పాలు అదా? నీలకంఠం వెర్రిముఖం వేశాడు. మరుక్షణంలో రాణినవ్వు పెదాల మీద రుద్దుకున్నాడు. నేను మీ కింది కాంట్రాక్టర్ని. అయినా వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాణ్ణి. నా మాట కాస్త మన్నించండి. ఇలాంటి విషయాలలో మీరు తరచూ తలదూర్చకండి. చేతులు నులుముకుంటూనే సలహా ఇచ్చాడు నీలకంఠం. అంటే? కోపంగా అరిచాడు శ్రీనివాస్. అంటే వివరంగా చెబుతాను. ఇలాగే ఎన్నో చోట్ల చేస్తారు. చేస్తారేమిటి? చేస్తున్నారు. అందాక ఎందుకు? పోయిన మారు ప్రసాదరావు గారనే ఇంజనీరు ప్రమోషన్ మీద బదిలీ అయ్యి వెళ్ళిపోయారు. మీకు గుర్తుంది కదూ? వారి కింద దాదాపు 8 ఏళ్లు కాంట్రాక్టరుగా పనిచేశాను నేను. కానీ మహానుభావులు ఎంత దూరాన ఉన్నారో ఏమిటో, క్షణక్షణము నా మీద ఇలా అజమాయిషీ చేసేవారు కారు. ఉద్యోగానికి వచ్చిన 15 ఏళ్లలోనూ ఆయన గారు 2 పెద్ద బంగ్లాలు కట్టించుకున్నారు. వారి నీడలో నేను ఓ 2 పెంకిటిళ్ళు కట్టించుకున్నాను. శ్రీనివాస్ నిర్ఘాంతపడిపోయాడు. ఏమిటి నీలకంఠం ఉద్దేశం? మీకు తెలియదు. నీలకంఠం మళ్ళీ మొదలెట్టారు.
వయసు, వివేకము, అనుభవం కూడా తక్కువే. ఇలా అంటున్నానని కోపడకండి. మా పెద్దవాడు మీలాంటివాడే. ఆదర్శాలు ఆదర్శాలు అంటూ జపం చేస్తూ చచ్చి చెడి వాణ్ణి ఇంజనీరింగ్ చదివించాననే జ్ఞానమే లేకుండా దమ్ముడి కట్నం పుచ్చుకోకుండా పెళ్లాడేశాడు. అంతేకాదు ఉద్యోగంలో ఎర్రని ఏగాని పైసా సంపాదించుకోవటం చేత కాదు. ఆ చాలీ జీతం రాళ్లతోనే ఎక్కడో దూరదేశాన మగ్గి చేస్తున్నాడు. పోనిద్రు వాడి గొడవ ఇప్పుడెందుకు? ఇంతకు చెప్పొచ్చేదేమిటంటే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు పెద్దలు. మీరు చూచి చూడనట్లు ఊరుకోండి. మీకు 2 కట్టల సిమెంటు అయితే నాకు అరకట్ట. ఈ నిష్పత్తిలోనే సిమెంటు రేకులు, ఇనుప చువ్వలు, టేకు సామాను, కంకర కూడా వస్తాయి. అభిప్రాయం తెలుసుకోవటానికి ఆగాడు నీలకంఠం. నీలకంఠం మాటలు వింటూ అతగాడి వైపు ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు శ్రీనివాస్. ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఈ డబ్బు ఇదెవరిది? ఎందరో రైతులది, మరెందరో పౌరులది. ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో ప్రజల నుండి వసూలు చేయబడిన ఈ సొమ్ము ఎలా దుర్వినియోగపడుతుంది? ప్రాజెక్టులు కడుతున్నారంటే వాటి కింద తమ భూముల్లో బంగారం పండించవచ్చని ఎన్నో బంగారు కలలు కనే రైతులు ప్రాజెక్టు ప్లాన్ తయారు అయ్యి కాకముందు నుంచే ఇక ఆ ప్రాజెక్టు కింద ఎన్ని వేల ఎకరాలు సాగు చేయవచ్చో లెక్కలు కట్టి ముందస్తుగానే అంత మేరకు అప్పు తెచ్చే ఆర్థిక శాస్త్రవేత్తలు. హో, అందరి కలలు మన్నులో కలిసిపోయేలా ప్రవాహంలా సాగిపోతున్న ఈ అవినీతి, ఇది ఎక్కడ మొదలై ఎక్కడ అంతమవుతుంది? మనుషుల్ని ఏ అగాధాలలోకి, ఏ రాతి యుగంలోకి త్రోసివేస్తుంది? నైతిక విలువల్ని ఏ సమాధులలో పూడ్చివేస్తుంది? ఈ నీలకంఠంలో, ఈ నీలకంఠాల లాంటి మరెందరిలోనో బహుశా రక్తము, మాంసము, ఎముకలు కాకుండా స్వార్థము, అవినీతి, పరవంచన, ఆత్మవంచన మాత్రమే ఉన్నాయేమో. పోనీ మీకు కష్టం కలిగినట్లయితే, నీలకంఠం మాటలతో తుల్లిపడ్డాడు శ్రీనివాస్. నా వాటా 25 వంతు. అంటే మీకు ఒకటైతే నాకు అందులో 4వ వంతుకు దించుకుంటాలేండి. మా అమ్మాయికి అల్లుడికి మరోమారు కట్టిస్తాను ఇల్లు, గొనుక్కుంటున్నట్లుగా అన్నాడు నీలకంఠం. అవసరం లేదు, తాఫీగా అన్నాడు. క్షణకాలం నీలకంఠం కళ్ళల్లో మెరుపు. మీ వాటా నా వాటా రెండూ కలిపి జాగ్రత్త చేస్తాను. నే చెప్పినట్లు చెయ్యాలి. శ్రీనివాస్ కంఠస్వరం ఎంత మృదువుగా ఉందో అంతటి దృఢంగానూ ఉంది. నీలకంఠం తలూపాడు. రేపటి నుంచి కూలీలతో పాటు నేను పనిలోకి వస్తాను. సిమెంటు నా ఎదురుగా కలపాలి. కానీ 1:7 నిష్పత్తితో కాదు. టేకు సామాను నేనే నిర్ణయిస్తాను. కంకర యూనిట్లు కూడా జాగ్రత్తగా విడదీసి మరీ కొలుచుకుంటాను, లోపల గుల్లరాయి లేకుండా. గిరుక్కుని వెనుతిరిగి వెళ్తున్న శ్రీనివాస్ తన వెనుక నీలకంఠం తాలూకు అగ్ని గోళాల్లాంటి కళ్ళు తనను నిలువెల్లా భస్మం చేస్తున్నట్లు తెలుసుకుని తనలో తనే నవ్వుకున్నాడు చిన్నగా. ప్రాజెక్టు దిమ్మలు పూర్తయ్యాయి. రోడ్డు కూడా దాదాపు పూర్తిగా వస్తుంది. కానీ హఠాత్తుగా శ్రీనివాస్కు డిజైన్ సెక్షన్లోని మార్పు వచ్చింది. అక్కడే నిర్ఘాంతపోయాడు శ్రీనివాస్ ఆర్డర్ కాగితం చదువుకు. తను రోజు వేళ తప్పకుండా జాప్యం లేకుండా ప్రాజెక్టు పని తన స్వంత పని కన్నా ఎక్కువగా కరెక్ట్గా చూసుకుంటున్నాడు కదా. మరి తనకెందుకు ఇలాంటి మార్పు ఇచ్చారు? ఆ మాటే అడిగాడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావును. అతగాడు చిరునవ్వు నవ్వాడు. ఎందుకో శ్రీనివాస్, లేనిపోని బాధ నీకు. హాయిగా ఆఫీసులో నీడపట్టున కూర్చుని చక్కగా డిజైన్స్ వేసుకో. అదొక్కటే కారణం కాదు. తన సెక్షన్ మార్పు వెనకాల కాంట్రాక్టర్ నీలకంఠం కోపం, సూపర్వైజర్ సదాశివం అక్కసు, లస్కస్ పెంచలయ్య మస్తాను వగైరాల ద్వేషం తెర మరుగుగా ఉన్నాయని తెలుసుకోవటానికి ఎంతోసేపు పట్టలేదు. సంవత్సరం తిరిగేసరికి ప్రాజెక్టు పూర్తయింది. మళ్ళీ ప్రాజెక్టు మీదే సబ్ డివిజన్ సెక్షన్ మార్పు వచ్చింది. అయినా ఆ ప్రాజెక్టును చూస్తే తనకేమిటో తగని మక్కువ. నమస్కారం సార్, గొంతులు విని తుల్లిపడ్డాడు శ్రీనివాస్. రెయిన్ కోట్లలో టార్చీ వెలుగుల్లో లస్కర్స్ నలుగురు, సూపర్వైజర్ సదాశివం. గత స్మృతులను వెనక్కు నెట్టేశాడు. గేజ్ చూశారా? సదాశివం సమాధానం. పదండి మరోమారు చూద్దాం. డైనమో పనిచేస్తుందా? షట్టర్స్ కప్పీలు సరిగా ఉన్నాయి కదా? వాటర్ ఫోర్స్ ఎక్కువయ్యేలా ఉంది. కంటి మీద కునుకును గురించి ఆలోచిస్తే లాభం లేదు. గబగబా నడుస్తున్నాడు శ్రీనివాస్. పైకి తెట్టలేని ఆసక్తితో కోపంగా అనుసరిస్తున్న వారి దీవెనలు తనకు తెలుసు. ఆ మధ్య ఓసారి ఇలాగే వర్షంగా ఉంటే వరద వచ్చే సూచనలు కనిపిస్తే ప్రాజెక్టు మీదకు రమ్మంటూ సూపర్వైజర్కు కబురంపాడు తను. ఓ, ఏం ఇంజనీరురా బాబు! ఈ వర్షంలో చలిలో చక్కగా భార్య కౌగిలిలో వెచ్చగా పడుకోవటం చేతకాక పైగా అలా సుఖం అనుభవించే మనల్ని కూడా ప్రాణాలు తోడేస్తున్నాడు. వీడి రూల్సును అంటూ చెప్పటానికి వెళ్ళిన వాళ్ళ ముందు చిందులు తొక్కిన సదాశివం ఎదుట తను పడేసరికి పిల్లిలా అనుసరించి వచ్చాడు. బహుశా ఇప్పుడు అంతే.
అరే, ఎఫ్ఆర్ఎల్ దాటినట్లుంది నీళ్లు. షట్టర్స్ ఎత్తి ఓ 6 అడుగులు నీళ్లు వదిలి తిరిగి షట్టర్స్ వేసేయండి, తర్వాత చూద్దాం. సాయంత్రం నుంచి డైనమో సరిగా పనిచేయటం లేదండి, సదాశివం గొనిగాడు. అరే, మరి నాకెందుకు చెప్పలేదు? ఎవరు మాత్రం చేయగలిగిందేముంది ఈ వర్షంలో? ఓ విధమైన నిరసన వ్యక్తమయ్యింది సదాశివం కంఠస్వరంలో. ముందస్తుగా నీళ్లు వదలండి. లస్కర్ చేతికండలు మెలితిరుగుతున్నాయి. బరువుగా వీల్ తిరుగుతుంది. షట్టర్స్ కొద్ది కొద్దిగా పైకి లేస్తున్నాయి. హోరుమంటూ సుడులు తిరుగుతూ నురగలు కక్కుతూ పరిగెడుతున్నాయి నీళ్లు. బండి కానా నుంచి విడుదల పొందిన నిరపరాధిలా. పదండి, రూంలో కూర్చుందాం. ప్రాజెక్టుపై అంతస్తుకు చేరేందుకు గాను ఏర్పరిచిన మెట్ల తాలూకు చిన్నగది అది. ఒకే ఒక వాలుకుర్చీ, ఓ స్టూలు, ఈతాకుల చాప. వాలుకుర్చీలో వాలాడు శ్రీనివాస్. సదాశివం స్టూలు మీద కూర్చున్నాడు. లస్కర్స్ నలుగురు చాప మీద కూర్చున్నారు. హోరుమంటూ కురుస్తున్న వాన సిమెంటు రేకుల మీద మరింతగా శబ్దం చేస్తుంది. అబ్బబ్బా, వెదర్ వానలండి. హాయిగా పోయిన ఏడాదిలా వర్షం లేకుండా ఉంటే ఎంత బావుణ్ణు. సదాశివం చేసేది లేక గొణుక్కుంటున్నాడు. పకపక నవ్వాడు శ్రీనివాస్. అలా అనకండి, పాపం పోయినేడాది వర్షాలు లేక పంటలు లేక జనం ఎంతగా మాడిపోయారో గుర్తులేదల్లే ఉంది మీకు. అసలు మనకిలా జీతాలిస్తున్నారెందుకంటారు? వెచ్చగా ఇళ్లల్లో పడుకుని నిద్రపోవటానికా? మన విధి మనం నిర్వర్తించటానికి. వర్షాలు కురవక జనం మలమలా మాడిపోయే పరిస్థితుల్లో మనకు ఉద్యోగాలు మాత్రం ఎందుకు? సుతారంగా చురక అంటించి సిగరెట్ వెలిగించాడు శ్రీనివాస్. మరు నిమిషంలో ఏదో గుర్తుకు వచ్చినట్లు, సదాశివం గారు, మీరు వెలిగించుకోండి. మనలో మనకే గాని ఈ హోదాల తేడా, ప్రకృతికి అలాంటి పక్షపాతం ఏం లేదు చూడండి. అందర్నీ ఒక్కలానే గడగడలాడించేస్తుంది. పెంచలయ్య, మీరు కూడా చుట్టలు ముట్టించుకోవచ్చు, నేనేమీ అనుకోను. ఆ మాట పూర్తి కాకముందే దూరాన ఎక్కడో పిడుగుపడింది. ఆ శబ్దానికి ప్రాజెక్టు కూడా క్షణకాలం దడదడలాడినట్లయింది. శ్రీదేవి ఎలా ఉందో పాపం, భయపడుతుంది కాబోలు. ఓ, భయపడితే పడని. తను ఆ సాకుతో తన కర్తవ్యాన్నించి పారిపోలేడు. మరోసారి గేజ్ చూసి రావాలి. లేవబోయాడు శ్రీనివాస్. మీరెందుకులండి, మేం వెళ్ళి చూసొస్తాం, సదాశివం వారించాడు. అతగాడి కళ్ళల్లో ఎలాగూ మేము సుఖపడటం లేదుగా నీ మూలాన్ని అనే కోపం బుసలు కొడుతున్నట్లు తోచింది. రెండోయ్, వెళదాం. లస్కర్స్ను వెంటబెట్టుగా మెట్లెక్కి వెళుతున్న సదాశివం అడుగుల కొయ్యమెట్ల మీద తనని తొక్కివేయాలన్నంత కసిగా పడుతున్నట్లు అనిపించింది శ్రీనివాస్కు. లోలోపల నవ్వుకున్నాడు. సగటు మనిషికి బాధ్యత నిర్వర్తించాలన్నా, నియమం పాలించాలన్నా అందుకై కాస్త శ్రమపడవలసి వచ్చినా ఎందుకింతటి విముఖత? బహుశా బాధ్యతారహితునిగా తిరగటంలోనూ, నియమోల్లంఘన చేయటంలోనూ, శారీరక మానసిక శ్రమలు ఏమాత్రం తగలకుండా ఉండటంలోనూ మాత్రమే మనిషికి ఆనందం కలుగుతుందేమో. ఆలోచిస్తున్న శ్రీనివాస్ కళ్ళు అరమోడ్పులయ్యాయి. హఠాత్తుగా చెవులు దిబ్బుళ్ళు పడే శబ్దం, కళ్ళు చీల్చుకుపోయే వెలుగు. అదిరిపడి కళ్ళు తెరిచి చూశాడు. మళ్ళీ ఎక్కడో పిడుగు పడిందల్లే ఉంది. టైం చూచుకున్నాడు. రాత్రి 1:30 దాటింది. అరే, తాను ఓ అరగంట నిద్రపోయాడు. మరి వీళ్ళేరి ఇంకా ఏం చేస్తున్నారక్కడ? హోరుమంటున్న వర్షం మిన్ను మన్ను ఏకం చేస్తుంది. గబగబా టార్చి తీసుక పైకి వెళ్ళాడు శ్రీనివాస్. ఎక్కడ మనుషులన్న జాడ కనిపించటం లేదు. ఏమైపోయారు వీళ్ళంతా? టార్చి లైటు వెలుగు ప్రసరించినంత మేర నీటి ప్రవాహం తప్ప మరొకటి కనిపించటం లేదు. ఇళ్లకు వెళ్ళిపోయారా? హఠాత్తుగా కలిగిన ఊహతో ఒళ్ళు జలధరించినట్లయింది శ్రీనివాస్కు. వాటర్ గేజ్ చూశాడు. కళ్ళు బయర్లు కమ్మినంత పనైంది. టార్చ్ వెలుగులో ప్రాజెక్టు కింది భాగం అంతా నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. డైనమో సరిగా పనిచేయటం లేదు. లస్కర్ సదాశివం వెళ్ళిపోయారు. తనని మోసం చేశారు. తన మీద కసి ఇలా తీర్చుకున్నారా? సదాశివం గట్టిగా అరిచిన తన కేక తనకే వినిపించినంతటి వర్షపు హోరు. క్షణకాలం అయోమయవస్థలో పడిపోయాడు శ్రీనివాస్. ప్రాజెక్టుకు 1.5 మైలు దూరములో తమ క్వార్టర్స్. వెళ్లే టైం లేదు. మరుక్షణంలో ఏదో దృఢ నిశ్చయం కలిగింది. టార్చి పక్కన పెట్టి షట్టర్స్ ఎత్తేందుకు వీల్ తిప్పనారంభించాడు. చేతులు నొప్పెడుతున్నాయి. వర్షం హోరుమంటుంది. దూరాన్నించి నల్లగా నురగలు కక్కుతూ నీటి ప్రవాహం. మెల్లగా అతి మెల్లగా షట్టర్లేస్తుంది. ఇలా ఓ గంట కష్టపడితే మిగతావి కూడా లేపొచ్చు. నీళ్లు అవతలికి వెళ్ళిపోతే ప్రెషర్ తగ్గుతుంది. చెమటలు కారుతున్నాయి అంతటి చలిలోనూ. పెళపెళ మిన్ను విరిగిపడ్డట్లు శబ్దం. మరుక్షణంలో శరీరం తేలికవుతున్నట్లు అనుభూతి. చుట్టూరా నీళ్లు. ఉయ్యాల ఊగుతున్నట్లుంది శ్రీనివాస్కు. నురగలు కక్కుతున్న గంగమ్మ తల్లి శ్రీనివాస్ కళేబరాన్ని తన ఎదలో దాచుకుని సాగిపోతుంది. కూలిపోయిన ప్రాజెక్టు పై అంతస్తు తాలూకు భాగాలు నీటి మీద తేలుతూ మునుగుతూ మానవ నైతిక విలువలకు మారు రూపుల్లా ఉన్నాయి.
శ్రీనివాస్ దగ్గరుండి స్వయంగా కట్టించిన మొదటి అంతస్తు తాలూకు దిమ్మెలు చివరి క్షణం వరకు అతగాడు పడిన శ్రమ, ఆవేదనలకు గుర్తుగా నిలిచి ఉన్నాయి. నీతి నిజాయితీలు సమపాళలో ఉండే మనుషుల్ని, వారి మనుగడల్ని నేను కూడా చూస్తూ ఓర్వలేను సుమా అని దైవం అంటున్నట్లు నింగి నుండి నేలకు మెరుపు రేఖలు ఉరుములు ఉధృతంగా సాగుతున్నాయి. మర్నాడు ప్రకృతి బీభత్సం అణగారింది. శ్రీనివాస్ లాంటి ఆదర్శ యువకుని మరణం తాలూకు సంతాప సభ జరుగుతుంది. నీలకంఠం కన్నీళ్లు కారుస్తున్నాడు. సదాశివం గుండెలు బాదుకుంటున్నాడు. ఎన్నో వార్తాపత్రికలు అతగాడి కుటుంబానికి సానుభూతి ప్రకటించాయి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.